చండ భాస్కర కులాబ్ధి చంద్ర కోదండపాణియైరారా అండగొలుచు సౌమిత్రి సహితుడై అమిత పరాక్రమరారా అన్నారు ఇక్కడ. అందుకే నమోస్తు రామాయ సలక్ష్మణాయ. తర్వాత దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. ఏమి వాక్యం అండి, ఏమి వాక్యం. దేవి అయిన ఆమెకు జనకుని కూతురునికి నమస్కారము. ఏమిటండి అంతుంది దానిలో ఉంది, చూద్దాం. ఆవిడెవరు? రామాయణంలో నేరుగా వచ్చిన దేవత ఆవిడే. అందుకే దీని గురించి ఆలోచిస్తూ ఉంటే రాముడి దైవలకు పద్యం. యజ్ఞమంతా చేసిన తర్వాత యజ్ఞకుండం నుంచి ప్రజాపతి పురుషుడు వచ్చి పాయసం ఇస్తే అది తాగిన 10 నెలలకు నువ్వు పుట్టావు. ఇంకా యజ్ఞం చేయాలని సంకల్పించుకుని భూమిని దున్నుతూ ఉంటే అమ్మవారు వచ్చారు. ఇప్పుడు చెప్పి ఎవరు సులభప్రసన్నం. అటువంటిది ఆ తల్లి. అందుకే రామాయణంలో నేరుగా వచ్చిన దేవత సీతమ్మయే, నేరుగా వచ్చిన దేవత సీతమ్మయే. రాముడు కూడా కడుపులోకి వెళ్ళి బయటకు వచ్చి, ఆయన నారాయణుడే సందేహం లేదు, కానీ అంతగా అభినయించి వచ్చాడు తను మరుగుపరుచుకుని. కానీ ఇప్పుడు అయోనిజ నేరుగా వచ్చింది, స్పష్టంగా తెలుస్తుంది కదా. కనుక ఆవిడెవరు? దేవి. మొదటి వాక్యం దేవి. ఎవరా దేవి? వీరు అని నిర్వచించలేని దేవి. తస్యై. తస్య అంటే అనిర్వచనీయ, తచ్చబ్దవాచ్యమైనటువంటి బ్రహ్మము స్త్రీలింగంలో చెప్పేటప్పుడు తస్య అంటారు. ఇదే చితిస్తత్పద లక్ష్యార్థ చిదేకర స్వరూపిణి, అది పరాశక్తి. కనుక ఆవిడ పరాశక్తికి శాస్త్రం పెట్టింది దేవి అనే పేరు పెట్టింది. దుర్గాం దేవీం శరణమహం ప్రపంచే శ్రియం దేవీముపహ్వయే ప్రణో దేవీ సరస్వతి. శక్తి గురించి ఎప్పుడు చెప్పినా వేదం మాట్లాడిన మాట దేవియే. ఇప్పుడు చండీ యాగాలను చేస్తున్నామే, దాని వ్యాసుడు అమాయకంగా దేవీ మాహాత్మ్యం రాశాడు. దాన్ని తీసుకొచ్చి చండీ సప్తశతి, చండీ నవశతి అని చండీ శబ్దం పెట్టి మనం విస్తారం చేస్తాం. తప్పేం కాదండి, కానీ వ్యాసుడు మాత్రం దేవి అని రాశాడు. అందుకే ఆయన ఏం చేశారంటే, మీరు జాగ్రత్తగా అమ్మవారంటే ఏమిటో చెప్తే ఒక సూక్తం ఉంది ఆ చండీ సప్తశతులనే. యా దేవీ సర్వభూతేషు, మీకు తెలియదుగా చెప్పండి అమ్మా. మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్య. ఇందులో శక్తి, మాతృ, బుద్ధి అన్నీ మారే, కానీ మారంది ఒకటే. యా దేవీ సర్వభూతేషు నమస్తస్యై. మొదటి దానిలో దేవి, రెండవ దానిలో తస్యై. రెండు దగ్గరికి తెస్తే దేవ్యై చ తస్యై అయింది ఇక్కడ.